ఈరోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మరి మేడిపప్పన్న ఆదేశాల మేరకు మాదిగ దండోరా పుట్టి 30 సంవత్సరాలు అవుతుంది. దీని విధానంగా మరి 30 సంవత్సరాల రథోత్సవ ఉత్సవాలను మరి రవీంద్ర భారత్లో మరి మేడిపప్పన్న ఆదేశాల మేరకు మరి మాదిగలంతా మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో మరి ఎటువంటి ఉద్యమాలలో అయినా మాదిగలు ముందంజలు వచ్చి జబ్బన దప్పేసుకొని మరి దప్పు మూతలతో మరి ఎక్కడ పోయినా కానీ మాదిగలు ముందంజలు ఉండి ఇలా మాదిగలను ఏబిసిడి వర్గీకరణ చేయాలంటే కూడా నరేంద్ర మోడీ గారు తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నో అవకతవకలు చేసి మాదిగలను అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి మాదిగలంతా ఏకమై మరి ఈ యొక్క 7వ తారీఖున మరి రథోత్సవ ఉత్సవాలను మరి మేడిపప్పన్న ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మరి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మాదిగలంతా ఏకతాటిగా మరి ఈ ఉద్యమం ద్వారానే మా ఏబిసిడి వర్గీకరణ సాధిస్తామని మరి ఉద్యమంలో ఎంతోమంది అసలైన మాదిగ అమరవీరులకు ఆ రోజు నివాళులు అర్పించి మాదిగల పట్ల సంతార్పణ సర్పించి అక్కడ మాదిగలు ఎవరైతే ఇంట్లో వాళ్ళ భార్యలు ఉన్నారో వాళ్ళకి సన్మాన కార్యక్రమం పెట్టి మరి వాళ్ళను ఈ మాదిగ పట్ల మరి అందరూ ఎంతోమంది గౌరవపడే విధానంగా ముందంజలో ఉన్న ఈ మాదిగలను అందరినీ మేడిపప్పన్న మరి వాళ్ళందరూ సత్కరించి వారి యొక్క చేదోడు వాదోడుగా ఉంటానని హామీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగలంతా ముందుకు రావాలని జై మాదిగ, జై జై మాదిగ.